అన్ని చేయాలి. అదేవిధంగా లాస్ట్లో ఇండ్లు ఇద్దాం, కానీ గరీబులకు గుడిసెలలో ఉండేటోళ్ళకి ఇద్దాం. అది రూల్స్ బాగా స్ట్రిక్ట్గా చెప్తున్నారు. గరీబులకు 5 లక్షలు శాంక్షన్ ఇద్దాం. మీ ఊరికి కూడా మరి ఇల్లు 10 వస్తాయా 20 వస్తాయా దాన్ని బట్టిస్తాం. మీరందరూ పెద్ద మనుషులు కూర్చుని ఎవరు గరీబ్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. తరువాత ఎవడైనా గరీబ్ వాళ్ళకి లేక ఇల్లు ఇస్తే వాడికి బిల్లు రావు, ఏమి రావు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి అవన్నీ మన నామ్స్ లేకుండా చూసుకుంటా మనం ఒకటి పెట్టుకున్నాం. గరీబ్ వాళ్ళకు ఒకటి చేయాలి, గరీబ్ వాళ్ళకి ఇది చేయాలి, గరీబ్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మన పిల్లలు చదువుకోతుంది. రిజర్వేషన్లు కూడా ఇప్పుడు రిజర్వేషన్ కూడా నిన్న అన్నీ పాస్ అయిపోయినాయి. రేపు కొత్త జాబులు కూడా ఎస్సీలకు బీసీలకు అన్ని రిజర్వేషన్ ప్రకారం కూడా జాబ్స్ వస్తాయి. తప్పనిసరిగా ఇవన్నీ బాగా ఆలోచించి ఓపికలతో పనిచేసుకోండి. అధికారులకు కూడా మీరు చెప్తే తప్పు లేదు, మన తప్పుండి వాళ్ళని అంటా ఉంటారు, బాధపడతారు. కాబట్టి మీరు ఏదైనా ఉంటే రాసి వీళ్ళు ఉన్నారు మనకు తెస్తారు, అధికారులు కూర్చొని పని చేపిస్తారు.